ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రైవేట్ స్కూల్ బస్సుల విషయంలో ఫిట్నెస్ లోపం ఉంటే సహించేది లేదంటున్న జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నరహరిరావు. జంగారెడ్డిగూడెంలో సత్యసాయిబాబా చలివేంద్రం ఏర్పాటు. మజ్జిగను వితరణ చేసిన రామచంద్ర గ్రూప్ చైర్మన్ పివి కృష్ణారావు. బుట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఆసుపత్రి సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. జిల్లా చార్టర్డ్ అకౌంటెంట్స్ సౌజన్యంతో మజ్జిగ, మామిడి జ్యూస్ ను వితరణ చేసిన జంగారెడ్డిగూడెం చార్టర్డ్ అకౌంటెంట్ రవికిరణ్. యోగా గురువు తాండ్ర దిలీప్ పుట్టినరోజు వేడుకలు. సీతామహాలక్ష్మి ఆశ్రమానికి నిత్యావసరాలు పంపిణీ. మోటారుకు నగదు బహుకరించిన కలగర వీర్రాజు. విజయవాడలో పశు సంవర్ధక శాఖ టెక్ హేవన్ 2.0 కాన్క్లేవ్ నిర్వహించారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులు, వాటి కార్యక్రమాలు, పశువుల పురోభివృద్ధికి చేస్తున్న కృషి తదితర అంశాల గురించి 3 పుస్తకాలను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు వెంట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తదితర శాఖల అధికారులు ఉన్నారు. రైతులకు ఉపయోగపడేలా అప్లికేషన్స్ తయారు చేస్తున్న స్టార్టప్లను ప్రోత్సహిస్తూ అప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. వాట్సాప్ సేవల గురించి ప్రస్తావించారు. వాట్సాప్ లోనే సేవలు అందించేలా అప్లికేషన్ తయారు చేయాలని సూచించారు. అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటానని అన్నారు. టెక్నాలజీ పాలసీలు సమర్థవంతంగా అమలు చేస్తే పేదరికం లేని సమాజం సాధ్యం చేయవచ్చని అన్నారు. హార్టికల్చర్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే రైతుల ఆదాయం రెట్టింపు అయిందని పునరుద్ఘాటించారు. క్షేత్ర పరిశీలన ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రతి అంశాన్ని రైతులు అవగాహన చేసుకుని ఉత్తమ ఫలితాలు, రాబడి సాధించుకుని ఆర్థిక పురోభివృద్ధి వైపు అడుగులు వేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏ సబ్జెక్ట్ ఏం చేశారు సార్? వాట్సాప్లో చాట్ బోట్, నాకున్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్తో కోడింగ్తో చాట్ బోట్ ఒకటి తయారు చేశాం సార్. అందులో ఫార్మరు మీరు ఎలా అయితే ఇన్నోవేటివ్ థాట్ మన మిత్ర తీసుకొచ్చారో సార్, హాయ్ అనే మెసేజ్ పెట్టేస్తే అతనికి అవైలబుల్ రిసోర్సెస్. ఇప్పుడు మన మిత్రులను పెట్టారా లేదంటే వేరే? లేదు సార్, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ గవర్నమెంట్ని ఇంటిగ్రేట్ చేస్తే నిజంగా వెరీ హెల్ప్ఫుల్ టు ది ఫార్మర్స్. యు టేక్ ఇట్ అప్ విత్ మన మిత్ర ఆర్టీజీఎస్, ఇమిడియట్లీ దే విల్ డు ఇట్. షూర్ సార్, షూర్ సార్. ఓకే. అండ్ జీరో కాస్ట్ సార్, ఫార్మర్కి వెరీ హెల్ప్ఫుల్ సార్ నిజంగా. అదే ఏమేమి చేస్తున్నారు దీంట్లో సార్? డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు సార్. అంటే డిపార్ట్మెంట్ లో స్కీమ్స్ ఏమున్నాయో మనము రైతుకి టెలికాస్ట్ చేయొచ్చు సార్. మనం అందులో ఒక 10-15 పాయింట్ ఉంటుంది సార్. ఒకటైతేనేమో యానిమల్ నమ్ముకోవాలి, 2 అయితేనేమో కొనుక్కోవాలి, 3 అయితేనేమో డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్, 4 అయితే కన్సల్టేషన్. మీరు డిఫరెంట్ యాప్స్ కూడా స్టడీ చేశారా? ఏం చేయలేదు సార్. ఓన్లీ నేనేమంటున్నానంటే నువ్వు కూడా డిఫరెంట్ యాప్ స్టడీ చేస్తే. ఎస్ సార్. ఇప్పుడు మార్కెట్లో అనిమల్స్ ఈ ఆక్షన్ కూడా ఉన్నాయి. అవును సార్. హిస్టరీ కూడా డెవలప్ చేస్తున్నారు, క్రెడిబిలిటీ కూడా వస్తా ఉంది. అవి కూడా మీరు చూస్తే విచ్ ఈస్ బెటర్ అని, కాస్ట్ అండ్ ఆల్సో పర్ఫెక్షన్. అది మీరు అడాప్ట్ చేస్తే ఈ లింక్ కి, దెన్ ఇట్ విల్ బి ఈజీ. డెఫినెట్లీ సార్, థాంక్యూ ఫర్ ఇట్. లేకుంటే అదర్వైజ్ మీరు చేసే పనులన్నీ మళ్ళీ మీరు చేయాలంటే చేయలేరు, గ్యాప్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ యాప్స్ అన్ని స్టడీ చేయండి మార్కెట్లో ఉంటుంది. దెన్ ఆప్షన్ స్టడీ చేసినా మీరు అడాప్ట్ చేసుకోండి. దెన్ ఇన్నోవేషన్ గ్యాప్స్కి వెళ్ళండి, అప్పుడు ఈజీ అవుతుంది. ఓకే, గుడ్ లక్. నేను ఎప్పుడు వచ్చిన టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాను. టెక్నాలజీ మాట్లాడకపోతే నా మీటింగ్ కూడా కంప్లీట్ కాదు. ఎందుకంటే మీలో అవేర్నెస్ రావాలి. దానికి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈరోజు చాట్ జీపీటీ ఎక్కువ వాడే వాళ్ళు ఎవరున్నారంటే ఇండియన్స్, అందులో ఎక్కువ ఎవరున్నారంటే తెలుగు వాళ్ళు ఉన్నారు. దీనికి గర్వపడుతున్నారని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. ఏ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం.
జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేక ఈశ్వరయ్య ఇంటి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు కిట్టులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, బురుజు ఉమామహేశ్వరి, జనసేన పార్టీ స్థానిక నాయకులు చింతల నాని, ఉకుర్తి సీతారాం, కౌన్సిలర్ వల్వల తాతాజీ, యాతం సుధీర్, ప్రసాద్ పాల్గొన్నారు. జనసేన పార్టీకి కొండంత అండగా ఉండి పార్టీ కార్యకలాపాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడంతో కార్యకర్తలు చేస్తున్న కృషిని ఈశ్వరయ్య అభినందించారు. జిల్లా వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా, మండలంలోను, పట్టణంలోను జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వారి వివరాలను వెల్లడించారు. సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరూ కిట్టులను తీసుకుని పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పనిచేయాలని సూచించారు. జనసేన పార్టీ సభ్యత్వాలు ప్రెసిడెంట్ గారి టీం ఆధ్వర్యంలో ఈ రోజు ఎవరైతే సభ్యత్వాలు చేర్పించినటువంటి వాలంటీర్ల బృందం ఉందో వారందరికి కూడా ఈ రోజు అందజేయబడతా ఉన్నాయి. దాదాపు నియోజకవర్గంలో, చింతలపూడి నియోజకవర్గంలో 8,350 సభ్యత్వం మా వాలంటీర్ల ద్వారా చేర్పించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డ్స్ కానీ ఇతర మెటీరియల్ వీటన్నిటిని కూడా ఈ రోజు మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ప్రెసిడెంట్ గారి టీం ఆధ్వర్యంలో తీసుకొచ్చి వాటిని అందజేయడం జరుగుతుంది. వాలంటీర్లందరూ కూడా ఎంతో కష్టపడి సభ్యత్వాల్ని చేర్పించడంలో చాలా కృతకృత్యులయ్యారని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ ఐడెంటిటీ కార్డ్స్ కానీ ఇతర మెటీరియల్ కానీ ఎవరైతే సభ్యులుగా చేరారో వారందరికి కూడా ఎక్కడా తప్పిపోకుండా ఈ కార్డ్స్ అందజేసినప్పుడే వారికి జనసేన పార్టీ పట్ల గాని అధ్యక్షుల వారి యొక్క ఆదేశాల మీద గాని వారికి కూడా ఒక మంచి నమ్మకం, భరోసా కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఐడెంటిటీ కార్డ్స్ జనసేన పార్టీ సంబంధించినటువంటి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా ఈ కార్డ్స్ వేసుకొని వెళ్ళటానికి గాని, గుర్తింపు పొందటానికి గాని ఈ కార్డ్స్ బాగా ఉపయోగపడతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే రానున్న కాలంలో కూడా ఇప్పుడున్నటువంటి సభ్యత్వాన్ని రెట్టింపు సంఖ్యలో చేర్పించాలని ఇప్పుడే వీళ్ళందరికి కూడా వాలంటీర్లకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజల్లో అధ్యక్షుల వారి పట్ల గాని, కూటమి పట్ల గాని ఒక మంచి నమ్మకం ప్రజల్లో ఏర్పడుతుంది. కాబట్టి రానున్న కాలం జనసేన పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సభ్యులుగా ఎక్కువ మందిని చేర్పించడానికి కృషి చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెంలో బైపాస్ వద్ద ఉన్న ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయం నందు ప్రైవేట్ విద్యాసంస్థల వాహనాల పనితీరును అధికారులు పరీక్షించారు. స్వయంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నరహరిరావు వాహనాలను పరిశీలించారు. స్వయంగా ఆయనే 2 కిలోమీటర్ల మేర ప్రైవేట్ బస్సును డ్రైవింగ్ చేశారు. డ్రైవింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డ్రైవర్లకు వివరించారు. ఫిట్నెస్ లేని బస్సులను నడపకూడదని సూచించారు. ప్రతి బస్సులో ప్రయాణించే విద్యార్థులు ప్రమాదాల బారి పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత డ్రైవర్లదేనని అన్నారు. ఎమర్జెన్సీ, బస్ డోర్, బ్రేక్స్, స్టీరింగ్, ఇంజన్, వినియోగించే ఆయిల్, బస్సులకు 2 వైపులా అద్దం, నెంబర్స్, గేర్స్ సదుపాయం, విశాలమైన సీట్లు వంటి అంశాలపై జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పూర్తి స్థాయిలో నరహరిరావు దృష్టి పెట్టిన దృశ్యాలు కనిపించాయి. వాహనాల రికార్డ్స్ సక్రమంగా ఉండి సీనియర్ డ్రైవర్లు మాత్రమే విద్యాసంస్థల బస్సులకు వినియోగించాలని, డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. మరమ్మతులకు గురైన బస్సులను వినియోగించకూడదని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను జంగారెడ్డిగూడెం ఎంఏ రంగనాయకుల్ని. ఇప్పుడు స్కూల్ బస్సులకి ఫిట్నెస్ చేసుకునే టైం వచ్చింది. ఈ నెల 15తో పాత ఇంతకుముందు ఇచ్చిన ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయిపోతాయి. తర్వాత మళ్ళీ మనం రెన్యూవల్ చేసుకోవాలి. ఇప్పుడు నిన్న నుంచి మొదలవి మీరు చేయవలసిందల్లా వెహికల్ వచ్చినప్పుడు కంపల్సరీ వెహికల్ ఫిట్నెస్ అంటే బ్రేకులు, సస్పెన్షను, స్టీరింగు, సీట్లు అన్నీ కరెక్ట్గా ఉండి 185G అనే ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్లో 34 కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుని వెహికల్ వస్తే మేము టెస్ట్ చేసి వెహికల్ కండిషన్లో ఉంటే మేము ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తాం. వెహికల్ మట్టుకి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే
దీంట్లో స్కూల్ పిల్లలు వెళ్తారు. మన బస్సులో 40 మంది పిల్లలు జర్నీ చేస్తూ ఉంటారు. అంటే 40 మంది పిల్లల భవిష్యత్తు మన చేతిలోనే ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రతి స్కూల్ యాజమాన్యం బస్సులని కండిషన్లో పెట్టుకుని ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, డ్రైవర్కి లైసెన్స్లు అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పేసి యాజమాన్యాన్ని ఈ సిటీ కేబుల్ తరఫున తెలియపరుస్తున్నాను. జంగారెడ్డిగూడెంలో రామచంద్ర చిట్స్ వద్ద రామచంద్ర గ్రూప్ సంస్థ సౌజన్యంతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గౌరీశంకరపురం సమితిల ఆధ్వర్యంలో చలివేంద్రం నిర్వహించేందుకు రామచంద్ర గ్రూప్స్ సంస్థల అధినేత పివి కృష్ణారావు చేస్తున్న కృషిని అభినందించారు. వేసవి కాలం వెళ్లి వర్షాకాలం వచ్చేంత వరకు మజ్జిగను వితరణ చేయడానికి ముందుకు వచ్చిన రామచంద్ర గ్రూప్ సంస్థ దాతృత్వాన్ని సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు కొనియాడారు. దూత ఉంటే దాతకు కొదవలేదని అన్నారు. గత 4 సంవత్సరాలుగా పివి కృష్ణారావు ఎంతో ఉదారంతో ప్రయాణికులు, బాటసారుల సౌకర్యార్థం వారి దాహార్తి తీర్చేందుకు సత్యసాయి సంస్థలకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో నాణ్యతతో కూడిన మజ్జిగను అందజేయడంపై బాటసారులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. తొలుత సత్యసాయి బాబాకు పూజలు చేశారు. ప్రార్థనా గీతాలను సాయిబాబా సేవా సమితి డిస్ట్రిక్ట్ కన్వీనర్ ఎంబీవి ధర్మారావు ఆలపించారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర విద్యా సంస్థల డైరెక్టర్స్ పవన్ కుమార్, గౌతమి, కరస్పాండెంట్ వివిఎస్ జగదీష్, సేవా సమితి సభ్యులు వెంకట్రామారావు, ఎం రాజ్యలక్ష్మి, పి భవానీ, వి ధనలక్ష్మి పాల్గొన్నారు. పవన్ కుమార్ మాట్లాడుతూ తమ విద్యార్థులను సైతం విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో రాణించే విధంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని అన్నారు. మా సంస్థలను వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గత సంవత్సరం మరియు సంవత్సరం కూడా సత్యసాయి సేవా సమితి వారు ఆశీస్సులతో బొమ్మిడి బాబు గారు కానీ, మా మేస్టర్ రాజు గారు కానీ, సత్యసాయి సేవా సమితి వారు అందరూ ప్రోత్సాహంతో రామచంద్ర బ్యాంకు వద్ద ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టేందుకు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న సత్యసాయి సేవా సమితి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా సత్యసాయి సేవా సమితి వారు నిర్వహించే కార్యక్రమాలకు మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే సత్యసాయి సేవా సమితి వారు పిల్లలకి మోటివేషన్ ఎడ్యుకేషన్ ఇచ్చేందుకు కార్యక్రమంలో మా పిల్లలు అనేక మంది విజేతలయ్యారు. దానికి కూడా సేవా సమితి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మధ్యగ ఈ ఎండాకాలంలో ఇంత మంచి కార్యక్రమం చేపట్టేందుకు సహకరిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనుగ్రహ ఆశీస్సులతోటి ఈ రోజు జంగారెడ్డిగూడెం మరియు గౌరీశంకరపురం సమితుల ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా వారి ఆధ్వర్యంలో శ్రీ రామచంద్ర గ్రూప్ ఆఫ్ సంస్థల సౌజన్యంతో ఇక్కడ బస్ స్టాండ్ సెంటర్లో ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ మజ్జిగ చలివేంద్రం పెడుతున్నాము. అదేవిధంగా ఈ రోజున చాలా ఎండ తీవ్రతగా ఉందని గ్రహించి ఈ నెలాఖరు వరకు కూడా చల్లబడే వరకు కూడా మనం మజ్జిగ సేవ చేయాలని చెప్పని తలపెట్టాము. ఆ తలంపుతోటే మేము రామచంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఇఓ గారిని, చైర్మన్ గారిని వారిని చెప్తే వారు కూడా అంగీకరించారు ఈ విషయంలో. అంచేత ఈరోజు మేము ఇక్కడ ఇది స్థాపించడం జరిగింది. ఇది ఎండలు తగ్గి మళ్ళీ చల్లబడే వరకు కూడా ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. దీనికి మన రామచంద్ర సంస్థల వారు ఎంతో ఉదారంతో వారు సహకారం చేసి మనకి పెరుగు అవన్నీ కూడా అందించడం జరిగింది. అట్లాగే వారు ఎప్పుడూ కూడా ఈ సేవల్లో పాల్గొని సత్యసాయి భగవంతుడు అనుగ్రహం ఆశీస్సులు పొందాలని కోరుతూ వారి యొక్క సంస్థలు దినదినాభివృద్ధి జరగాలని చెప్పని కోరుకుంటూ స్వామివారిని ప్రార్థిస్తూ సాయిరాం. శ్రీ సత్యసాయి సేవా సమితి వారితో కలిసి శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థలు ఈ చలివేంద్రాన్ని నిర్వర్తిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత ఎండలో ఉన్న సమయంలో మజ్జిగ లాంటివి జనాలకి అందించేందుకు శ్రీ సత్యసాయి సమితి ముందుకు వచ్చి శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థల ద్వారా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఇంత ఎండల్లో కూడా శ్రీ సత్యసాయి సమితి వాళ్ళు కష్టపడి చాలా సేవను అందిస్తానికి వాళ్ళు ముందుకు వచ్చినందుకు, అలాగే మాకు కూడా ఈ భాగ్యం కలిగించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాగే శ్రీ సత్యసాయి సమితి ద్వారా అనేక ప్రోగ్రాంలు పిల్లలకి మోటివేషనల్ స్కిల్ డెవలప్మెంట్, అలాగే వాళ్ళలో ఉన్న స్కిల్స్ని, అలాగే మోరల్ స్కిల్స్ని వెతికి తీయడానికి వాళ్ళతో కలిసి ముందుగా ఇంకా పనిచేయాలని కోరుకుంటున్నాము. మరీ చెప్పడం ఏంటంటే ఈ కార్యక్రమం శ్రీ రామచంద్ర వారితో కలిసి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే నిర్విరామంగా ఈ మే ఎండ్ వరకు ఎండలు తగ్గేంత వరకు కూడా సంపూర్ణంగా జరగాలని ఆశిస్తున్నాము.
మండి ఎండల తీవ్రతను ఉపశమనం కలిగించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా బ్రాంచ్ ఆఫ్ ఎస్ఐఆర్సీ ఐసీఏఐ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. గత 2 రోజుల నుంచి జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ రవికిరణ్ మజ్జిగతో పాటు మామిడి జ్యూస్ ను బాటసారులకు ప్రయాణికులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. బస్ సర్వీస్, ఆటో సర్వీస్ నడుపుతున్న వారు సైతం మజ్జిగతో పాటు మామిడి జ్యూస్ ను స్వీకరించారు. చిన్నారులు సైతం మజ్జిగ, మామిడి జ్యూస్ ను బాటసారులకు ప్రయాణికులకు అందించడానికి సహకరించారు. జిల్లా చార్టర్డ్ అకౌంటెంట్ ప్రోద్బలంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిటీ న్యూస్ తో జంగారెడ్డిగూడెం సీఐ రవికిరణ్ వెల్లడించారు. తమ జిల్లా ప్రెసిడెంట్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తరఫున నిన్నటి నుంచి మజ్జిగ వితరణ, మ్యాంగో జ్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇది అందరూ కూడా యాక్చువల్గా ఇన్స్టిట్యూట్ ఎవ్రీ ఇయర్ కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటుంది. సీఏలు మామూలుగా ఇదే కాకుండా సమాజ సేవలో ఉంటారని నిరూపించడం కోసం ఇటువంటి సేవలు చేస్తూ ఉంటారు వాళ్ళు. అవి కూడా తెలియజేయడానికి గర్విస్తున్నాం. మా ఇన్స్టిట్యూట్ తరఫున కాచాయని మేడం ఈసారి చైర్మన్ గా ఉంది. ఆవిడ ఆదేశ ప్రకారం ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరంలో కూడా త్వరలో స్టార్ట్ చేస్తారని ఆవిడ చెప్పడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు లేని విధంగా ఇప్పుడు ప్రతి వేసవకాలంలో ఓన్లీ మజ్జిగ ఒకటి వితరణ జరుగుతుంది. ఈ సంవత్సరం వేసవకాలం ఉంటే అందరికీ మ్యాంగో అనేది బాగా గుర్తుంటది. అందుకని ఈ సంవత్సరం మ్యాంగో కూడా జ్యూస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో చిన్నపిల్లలు కానీ అందరూ కూడా మజ్జిగ కన్నా మ్యాంగో జ్యూస్ కి కొంచెం ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుని జంగారెడ్డి ప్రజలందరూ కూడా ఈ మజ్జిగ, మ్యాంగో జ్యూస్ ని తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇంచుమించుగా అదొక 50 లీటర్లు, ఇదొక 50 లీటర్లు ఉంటుందండి. 100 లీటర్లు వితరణ జరుగుతూ ఉంటుంది. జంగారెడ్డిగూడెంలో శేషాద్రి నగర్ అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ యోగా టీం ఆధ్వర్యంలో యోగా గురువు తాండ్ర దిలీప్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సీత మహాలక్ష్మి వృద్ధాశ్రమంలో అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ లో యోగా గురువు తాండ్ర దిలీప్ చే కేక్ కట్ చేయించారు. సీతా మహాలక్ష్మి వృద్ధుల వికలాంగుల ఆశ్రమానికి కిరాణా వర్తక సంఘం కోశాధికారి కొల్లేపర శ్రీ ఆనంద్ ఆధ్వర్యంలో 8,000 రూపాయలు నిత్యావసర సరుకులు అందజేశారు. ఆశ్రమంలో నీటి కొరత ఉందని తెలుసుకుని కొత్త మోటార్ కొరకు కలగర వీర్రాజు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లేపర శ్రీ ఆనంద్, దాసరి శేషు, కలగర వీర్రాజు, ప్రసాద్ సుబ్బారావు, సోమరాజు, ఆనందరావు, ఉమా, రోజా, హేమ, సీత మహాలక్ష్మి, లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లేపర శ్రీ ఆనంద్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో భవిష్యత్తులో కూడా యోగా టీం తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పుట్టినరోజులు, మంచి కార్యక్రమాలు ఇటువంటి ఆశ్రమంలో జరుపుకోవాలని, తోటి వారికి సహాయపడాలని కోరారు. ఈ రోజున రోడ్లో గల సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో మా అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ యోగా గురువు గారైనటువంటి తాండ్ర దిలీప్ గారి జన్మదినాన్ని ఇక్కడ వృద్ధులు, దివ్యాంగుల మధ్య జరుపుకోవడం జరుగుతుంది. వారు ఈ కార్యక్రమాన్ని వీరందరి మధ్య జరుపుకోవాలని మాకు తెలియజేయగానే మా యోగా టీం సభ్యులు, ఫ్యామిలీ అందరూ కలిపి దీనికి కావాల్సిన ద్రవ్య సహాయంతో ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. అంతేకాకుండా ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు మా యోగా టీం తరఫున సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యోగా దిలీప్ గారు మున్సిపల్ పార్క్లో ఎప్పటి నుంచో యోగా విద్యని ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి అమౌంట్ కూడా తీసుకోకుండా అందరికీ యోగా విద్యని అందరికీ తెలియపరుస్తున్నారు. ఈ అవకాశాన్ని మన పుర ప్రజలు, జంగారెడ్డి వాసులందరూ కూడా ఉపయోగించుకుని ఎవరు ఆరోగ్యంగా వారు మార్నింగ్ వచ్చి ఆయన దగ్గర యోగా నేర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ శేఖర్ గారి గురించి కూడా చెప్పాలంటే ఇక్కడ దివ్యాంగులు, వికలాంగులు వీళ్ళందరినీ ఒక ఫ్యామిలీ లాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆయన ఎంతో మంచిగా చూసుకుంటున్నాడు. ఈ రోజుల్లో లేని వారిని అలాగా వికలాంగులని, దివ్యాంగులని, వృద్ధుల్ని సాకుతూ వారికి మంచి చెడ్డలు చూసుకుంటూ అవసరమైన వాళ్ళని ఎప్పుడు కావాలంటే అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తూ హాస్పిటల్ ఖర్చులు కూడా ఆయన భరిస్తూ ఎంతో వేపురాసలకు వచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారు. ఆయనకు కూడా మా యోగా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి సహకరించిన మా మిత్రులకు, యోగా టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు తాండ్ర దిలీప్ కుమార్. నేను గత 4-5 సంవత్సరాలుగా అల్లూరి సీతారామరాజు పార్కులో యోగా విద్యను అందిస్తున్నానండి. అయితే ఈరోజు నా పుట్టినరోజు. ఈ పుట్టినరోజుని ఇక్కడ ఈ విధంగా అనాథ సేవాలయంలో జరుపుకోవాలనేది నా కోరికను వీళ్ళకి తెలియజేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా దాంట్లో నా ప్రమేయం ఏమి లేదండి. వీళ్ళందరూ మన గురువుగారి బర్త్డేని, పుట్టినరోజుని ఇక్కడ చేసుకోవాలి అని చెప్పేసి మొత్తం క్రెడిట్ అంతా వాళ్ళదేనండి. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా భవిష్యత్తులో ఎవరింట్లోనైనా శుభకార్యమైనా చక్కగా వీళ్ళందరి మధ్యలో జరుపుకుంటే చక్కగా వాళ్ళందరికీ కూడా ఎంతో సాయం చేసినట్టు అవుద్ది, మేలు చేసినట్టు అవుద్ది అని చెప్పేసి ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పేసి నాకు అనిపించి ఈ విధంగా చేశానండి. మీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మున్సిపల్ పార్క్ యోగా కుటుంబ సభ్యులము మా యోగాకి గురుగారైనటువంటి దిలీప్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజుని మేము ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరి మధ్యలో జరుపుకోవడం మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. దిలీప్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన మాజీ మంత్రి
చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాతని పలువురు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా జంగారెడ్డిగూడెం నుంచి వీరవాసరం గ్రామంలో పీతల సుజాత స్వగృహంలో ఆమెను కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం తెలుగుదేశం నాయకులు షేక్ ముస్తఫా, వందనపు హరికృష్ణ, ఈర్ని సూరిబాబు, ఎడ్లపల్లి ఏడుకొండలు, డేరంగుల వెంకట్ పాల్గొన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా భీమవరంలో వారి గృహంలో ఆంధ్రప్రదేశ్ మహిళల ఆర్థిక వనరుల అభివృద్ధి కమిటీ చైర్మన్, మాజీ మంత్రివర్యులు పీతల సుజాతతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు కలిసిన వారిలో జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ ముస్తఫా, పిఏసిఎస్ మాజీ అధ్యక్షులు వందనపు హరికృష్ణ, వేణుగోపాల స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ ఈర్ని సూరిబాబు, జంగారెడ్డిగూడెం పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎడ్లపల్లి ఏడుకొండలు, 28వ వార్డు ప్రధాన కార్యదర్శి డేరంగుల వెంకట్, కామవరపుకోట నాయకులు, జిల్లా తెలుగు రైతు ఉపాధ్యక్షులు మద్దిపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ మొక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్ట్లో దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ కేర్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ కేర్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ కేర్. సో మనం యుఎస్ లో తయారయ్యే కేథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కేథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. మిస్ వరల్డ్ 2025 తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకతను సంతరించుకునేలా చేస్తున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి అందాల భామల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెలబ్రేటింగ్ బ్యూటీ అండ్ కల్చర్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, హీరో అక్కినేని నాగార్జున హాజరయ్యారు. చార్మినార్ వద్ద అందాల భామలైన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందడి చేశారు. వీరికి అరబ్బీ మర్ఫా సంగీతంతో స్వాగతం పలికారు. చార్మినార్ అందాలు, చుట్టుపక్కల ప్రాంతాలను తమ సెల్ ఫోన్లలో సుందరీమణులు బంధించారు. చార్మినార్ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజ్ పై 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అలరించారు. గ్రూప్ ఫోటో దిగారు. హైదరాబాద్ ఆతిథ్యం మమ్మల్ని మురిపిస్తోందని, ఈ అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేమని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తెలిపారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదం మా దేశాల్లో వినిపిస్తామని ఆంధ్ర భామలు తెలిపారు. వసుదైక కుటుంబం అన్నది భారతీయ సంస్కృతి అని మిస్ వరల్డ్ ఇండియా కంటెస్టెంట్ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రత్యేకతను కంటెస్టెంట్ నందిని గుప్తా ప్రశంసించారు. And everyone and everything is looking just perfect. So I would like to say big thank you to Telangana for having us, for hosting us, and to have the chance to show the hidden gems to the world, because you really have a lot to offer and the world needs to see it, from the waterfalls, from the
natural beautiful things, and as well the culture. You have beautiful handlooms, you have really so many things to offer, and I had a chance to see a few, but I know you have a lot more, and we're all so excited to explore that. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయని పేర్కొంటున్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ 3వ కట్టర్ పనులు ప్రారంభించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. జలవనరుల శాఖ అధికారులు, బావర్, ఎంఈఐఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికే 2 కట్టర్లతో పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు కొనసాగుతున్నాయి. 3వ కట్టర్ తో పనులు పుంజుకోనున్నాయి. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ అధికారులు డి శ్రీనివాస్, అనిల్ కుమార్, శ్రీరామ్ పటేల్, నిర్మల, బావర్ ప్రతినిధులు హాసన్, మహిదర్, ఎంఈఐఎల్ జిఎం గంగాధర్, డీజీఎం మురళీపమ్మి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోలవరం ప్రాజెక్టు పనుల్లో కదలిక ఏర్పడింది. అంతర్జాతీయ స్థాయి నిపుణుల బృందం రావడంతో పాటు పలుమార్లు సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అటు పాలకులు ఇటు అధికారులు సైతం అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభమయ్యే నాటికి నీరు దుర్వినియోగం కాకుండా, వరద ఉధృతి నిర్వాసిత ప్రాంతాలపై పడకుండా సాధ్యాసాధనలను పరిశీలన చేస్తూనే ప్రాజెక్టు పనిలో పురోగతిని పంచుకుంటూ వస్తున్నారు. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులకు టీసీసీబీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా జంగారెడ్డిగూడెం నేతలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భీమడోలులో ఆయన స్వగృహం వద్ద కలిసి శ్రీ ఆంజనేయ స్వామి చిత్రపటం ఇచ్చి శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ బీసీ నాయకులు, రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు రాజాన సత్యనారాయణ, టీడీపీ బీసీ సీనియర్ నాయకులు చిట్రోజు తాతాజీ, రాష్ట్ర టీడీపీ బీసీ సాధికార డైరెక్టర్ చేను ప్రసాద్, సొసైటీ అధ్యక్షులు మాణికల నాగేశ్వరరావు పాల్గొన్నారు. భీమడోలు సమీపంలో కాముడిగుంట చెరువులో ప్రమాదవశాత్తు జారిపడ్డ 3 వ్యక్తులు మృతి చెందారు. నూరప్పగూడెంలో ప్రైవేట్ వేడుకకు హాజరైన వ్యక్తులు మార్గ మధ్యంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆగారు. జల్లేరు స్థానికులు, బంధువుల సహాయంతో 3 మృతదేహాలు లభ్యం కాగా మరొకరి ఆచూకీ గల్లంతైనట్లు తెలియజేస్తున్నారు. సంఘటనా స్థలానికి భీమడోలు సిఐ విల్సన్ చేరుకున్నారు. వివరాలను సేకరిస్తున్నారు. బొట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అన్ని వార్డులు తిరిగి రోగుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. అలాగే వైద్య సేవలు అందే తీరును నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఏజెన్సీకి కేంద్రంగా ఉన్న బొట్టాయిగూడెం ఆసుపత్రిలో ప్రజానికానికి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా విధులు నిర్వహించాలని వైద్యులను కోరారు. ఆసుపత్రిపై వచ్చిన పలు ఫిర్యాదులను నేరుగా పరిశీలించి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఎమ్మెల్యే కోరారు. ఆసుపత్రిలో పలు రికార్డులను పరిశీలించి రికార్డు వర్క్ లో నిర్లక్ష్యం వహించకూడదని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన నిధుల వివరాలపై ఆరా తీసి ఖర్చులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో ఆర్వో వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులతో కాసేపు ముచ్చటించి వారికి అందాల్సిన జీతాల విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఏదో అర్ధరాత్రి ఎవరికి యాక్సిడెంట్ అవుద్ది 1 గంటకి. డ్యూటీలో ఉన్న వాళ్ళు ఉంటున్నాం సార్. ఎంతమంది ఉంటారు? ఒక డాక్టర్ గారు 4 తర్వాత నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు ఉండిపోతారు సార్. ఇక్కడే మిగతా డాక్టర్స్ 9. మీరు ఏమన్నా షిఫ్ట్లు వేసుకున్నారా? అలాగనే ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు షిఫ్ట్స్ వేసుకున్నారా? మార్నింగ్ 9 to 4 అందరు డాక్టర్స్ ఉంటాం సార్. డే ఆఫ్ వాళ్ళు కాకుండా. ఎంత వరకు ఉంటారు? 4 వరకు ఉంటారు. మార్నింగ్ ఓపీ సార్. ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి సరిపోయింది. 12 గంటల వరకు అక్కడి నుంచి డాక్టర్ గారు కనపడరు. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నాకు కంప్లైంట్స్ వచ్చినాయి, మళ్ళీ ఎప్పుడు విజిటింగ్కి వస్తాం తెలియదు. అది చెప్పిన టైంకి కాకపోయినా వేరే టైంకి వస్తాం. 3 గంటలకు ఒకసారి సడన్ గా అందుబాటులో ఉండాలి కదా. క్యారేజీలు ఇప్పుడు మీరు భోజనానికి వెళ్తారు, ఎన్నింటికి వస్తారు? మళ్ళీ భోజనం తెచ్చేసుకుంటారా? డ్యూటీలో ఉన్న వాళ్ళు ఆ రోజు మామూలుగా అది మన కాన్స్టిట్యున్సీకి ఇది పెద్ద హాస్పిటల్. డాక్టర్స్ కూడా 8 మెంబర్స్ ఉన్న ఇది హాస్పిటల్. ఇది చాలా కంప్లైంట్స్ వచ్చినాయి సూపరింటెండెంట్ గారు, అందుకని నేను విజిటింగ్కి రావాల్సి వచ్చింది. చూడండి, చెక్ చేసుకోండి, మళ్ళీ నేను రిపీట్ రాకోకుండా చూసుకోండి. అది మీరు ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు కనుక మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏజెన్సీ ప్రాంతం కదా, ఏ టైంకి ఏం జరుగుతుందో తెలియదు. సడన్గా మనమే బయటకు వెళ్ళాల్సి వస్తుంది అక్కడ పేషెంట్ని తీసుకొని, పేషెంట్ని చూడటానికి. నైట్ డ్యూటీ
ఆల్కహాల్ తీసుకుని కూడా ఇక్కడ ఉన్నాయండి. ఉమ్. అవి కూడా మీరు సరే ఎప్పుడు వస్తానో తెలియదు, వస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. మళ్ళీ చాలా రిపోర్ట్స్ వచ్చినాయి ఇక్కడ పుట్టగూడెం దాని గురించి. మీరు ఒకసారి మళ్ళీ ఇలాంటిది జరగకుండా చూసుకోండి, మీ బాధ్యత అది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రైవేట్ స్కూల్ బస్సుల విషయంలో ఫిట్నెస్ లోపం ఉంటే సహించేది లేదంటున్న జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నరహరిరావు. జంగారెడ్డిగూడెంలో సత్యసాయిబాబా చలివేంద్రం ఏర్పాటు, మజ్జిగను వితరణ చేసిన రామచంద్ర గ్రూప్స్ చైర్మన్ పివి కృష్ణారావు. బుట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఆసుపత్రి సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. జిల్లా చార్టర్డ్ అకౌంటెంట్స్ సౌజన్యంతో మజ్జిగ, మామిడి జ్యూస్ ను వితరణ చేసిన జంగారెడ్డిగూడెం చార్టర్డ్ అకౌంటెంట్ రవికిరణ్. యోగా గురువు తాండ్ర దిలీప్ పుట్టినరోజు వేడుకలు, సీతామహాలక్ష్మి ఆశ్రమానికి నిత్యావసరాలు పంపిణీ, మోటారుకు నగదు బహుకరించిన కలగర వీర్రాజు. వార్తలు సమాప్తం. నమస్కారం.